Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. అంటే మణిసార్ అని ఆయన ఆబ్వియస్ నా ఏజ్ గ్రూప్లో అట్లా పిఆర్ గ్రూప్లో ఎట్లా అయినా కానీ సింగర్స్లో ఉన్నారు. మ్యూజిషియన్స్లో అయితే నాకు ఎప్పుడు కూడా చాలా తక్కువగా కలుస్తావు కదా నువ్వు. దట్స్ వాట్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే యూ టాక్ టు ఎవ్రీ వన్ బట్ ఏదో ఒక లైన్ నిన్ను ఆపేస్తుంది. అంటే నీకు నచ్చాలి అంటే కొంచెం ఇఫ్ సమ్మన్ ఇస్ సూపర్ జెన్యూన్ దెన్ యు ఆర్ హ్యాపీ టు టాక్ టు దెమ్. అంటే నీకు ఆ డెసిషన్ మేకింగ్ అనేది దట్స్ వెరీ ఈజీ ఫర్ యూ. ఈజీ అంటే ఒకటండి, మనం అనుకోకుండా మన చుట్టూ మనం ఒక యూనివర్స్ని మనం తయారు చేసుకుంటాం. దట్స్ అ నోన్ సైన్స్. కరెక్ట్. మన లాంటి ప్రపంచాన్ని మన చుట్టూరు మనం ఎలాగైనా తయారు చేసుకుంటాం కదా. సో అలాంటి వాళ్ళు నాకు దగ్గర అవుతున్నారేమో కూడా కావచ్చు ఒకవేళ నేను అట్లా ఉంటే. కరెక్ట్ కరెక్ట్. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలా మంది మంచి వాళ్ళు ఉన్నారండి, నేను మాట్లాడిన వాళ్ళు అలా అని కూడా చెప్పలేం కదా. మంచి వాళ్ళే ఉన్నారు, అందరూ మంచి వాళ్ళే. బికాస్ నేను స్టార్టింగ్ లో వచ్చినప్పుడు స్పీకర్ అంటే చాలా మంది అన్నారు ఆ అబ్బాయి ఎవరితో కలవడు, అబ్బాయి ఎవరితో మాట్లాడాడు. బట్ వెన్ నేను మాట్లాడిన తర్వాత వర్క్ చేసిన తర్వాత ఇట్స్ లైక్ ఎందుకు ఇలా అంటున్నారు తెలుసుకున్న తర్వాత ఏమో మేబీ ఇలా ఉండడమే కరెక్ట్ ఏమో. యూనో మన ఇద్దరి మైండ్ సెట్ కూడా కొన్ని దగ్గర మ్యాచ్ అవ్వడం ఆ పర్టికులర్ జోన్స్లో వాటిలో అప్పుడు నాకు అనిపించింది ఓకే ఫైన్ హీ ఈజ్ లైక్ ఓపెన్ టు ఓన్లీ ఫ్యూ పీపుల్. అండ్ అంటే ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు మిగతా వాళ్ళతో స్పెండ్ చేసే అంత అవకాశం నాకు దొరకాలి కదా. ఇప్పుడు మనిద్దరం ఫ్రెండ్స్ అవడానికైనా మనం వి వర్క్డ్ ఆన్ అ సాంగ్ ఆర్ కపుల్ ఆఫ్ సాంగ్స్. అప్పుడు వీ హ్యాడ్ సమ్ టైమ్ టు టాక్. మిగతా వాళ్ళతో ఓకే ఒక రికార్డింగ్ ఉంది, వాళ్ళు వచ్చారు, ఓకే అక్కడ ఏంటంటే వాళ్ళందరూ సింగర్స్ వస్తారు, నేను నెంబర్ వన్ ఇద్దరు నేను వాళ్ళతో పాడటం లేకపోతే వాళ్ళందరూ పాడేది వాళ్ళు ఎలా పాడుతున్నారు ఏంటి వాళ్ళందరూ బ్రేక్ తీసుకోవడం, నేను రెండిట్లో ఏదో ఒక దాంట్లో ఉంటాం లేదా సూపర్వైజ్ చేయడంలో ఉంటాం. ఇప్పుడు ఏదో ఒక రెస్పాన్సిబిలిటీ షోల్డర్స్ మీద ఉన్నప్పుడు మనం వాళ్ళతో ఒక నార్మల్ కాన్వర్సేషన్ ఉండే అవకాశం తక్కువ దానివల్ల. అండ్ ఒకటే రోజు మనకు 3-4 విషయాలు ఉన్నప్పుడు అంటే నా లైఫ్లోనే నాకు 2-3 లైఫ్లు ఉన్నాయి. అంటే ఒక సింపుల్ పిచ్ ఎగ్జాంపుల్ లాగా చెప్తున్నా, ఒక 2-3 టాస్క్ ఉన్నప్పుడు నాకు నార్మల్గా సోషల్ యాక్టివిటీస్లో నాకు మూవ్ అవడానికి ప్రయారిటైజ్ చేసుకునే అవకాశం నాకు దొరకదు ఎక్కువ, చాలా తక్కువ టైం. ఒకవేళ అది కనుక ఇఫ్ ఇట్ ఈస్ అ మ్యూజికల్ సిట్టింగ్ నేను ఒక పని ఆపుకునే నేను అటు వెళ్ళిపోతా. అలా దొరికితే నేను అందరూ నాకు ఫ్రెండ్సే. సో అట్లా సో నాకు సింగర్స్ కన్నా ఎక్కువ మ్యూజిషియన్స్ తోటి ఎక్కువ ఇది ఎగ్జాక్ట్లీ ఆ ర్యాపో ఎక్కువ ఉంటుంది దొరికింది. అండ్ సూపర్. ఇప్పటిదాకా మనం చాలా మాట్లాడుకున్నాం, ఏదైనా ఒకటి మంచి పాట పాడు. నీ సాంగ్ అయినా పర్లేదు, నీ సాంగ్ మణిగారికి పాడిన పాట అయినా పర్లేదు. నాది ఇప్పుడు నెక్స్ట్ రిలీజ్ అవడానికి రెడీగా ఉన్న మూవీ అమి తుమి నుంచే నా సాంగ్ నేను పాడతా. జస్ట్ ఒక 2 లైన్స్ పాడు. తకధిమితాన ధీంతన తాన తెగబడు ఈడు తొందరిదిరన్న, తకధిమితాన ధీంతన తాన తెగబడు ఈడు తొందరిదిరన్న, ఎంతటి నిఘా కాపు కాస్తున్నా ఒంటరిదగా దాగునా, ఎంచక్క రాసి పెట్టుంటే తదుపరి కదే యాగునా, పట్టండి పుస్తై గట్రా కొట్టండి పెళ్ళార్కెస్ట్రా మోగింది అమి తుమి. వావ్ అమ్మో ఆయన కంపోజిషనే అసలు హ్యాట్స్ ఆఫ్. అండ్ యు ఆర్ యాక్చువల్లీ హ్యావ్ టు సే దిస్, యు ఆర్ సూపర్ బ్లెస్డ్ టు వర్క్ విత్ హిమ్. అండ్ ఆయనతో అసోసియేట్ అయ్యి కంప్లీట్గా చాలా ఆయన పర్సనల్ జోన్లోకి ఎంటర్ అవ్వడం అంటేనే చాలా పెద్ద విషయం. సో యు ఆర్ ఇన్ దాట్. ఐ ఆమ్ బికాస్ ఆఫ్ మై పేరెంట్స్, ఆఫ్ ఆల్ మై గురూస్ అండ్ మై ఫ్రెండ్స్ టు. మా అక్క ఆబ్వియస్ వీళ్ళు లేకుండా వీళ్ళెవ్వరూ లేకుండా ఐఎమ్ నథింగ్. అండ్ నాకు ఇంకా ఇవి రాదు, నేను నేర్చుకోవాలి బోర్డు. సూపర్. అందరూ చెప్పేది మ్యాండేటరీగా అందరూ ఒక డిస్క్లైమర్ వేసుకున్నట్టు నాకు అన్ని వచ్చండి నేను చేస్తానండి, ఇప్పుడు మ్యాండేటరీ కూడా లేదుగా. నో అందరూ నేను చేస్తే చాలా తక్కువ, ఇంకా చేయాలి. దట్స్ యాక్చువల్లీ హ్యూమన్ నేచర్, బికాజ్ నిజంగానే అంత చేయాలి కాబట్టి ఐ డూ అగ్రీ విత్ ఇట్. అండ్ వాట్ ఈస్ నెక్స్ట్ స్టెప్ ఆఫ్ స్పీకర్? అమ్మో అంటే ఏదో ఒకటి ఉంటుంది కదా, ఇప్పటిదాకా ఒక విజన్లో ఉంది కాబట్టి ఇన్నాళ్ళు కొంచెం కష్టపడిన దాంట్లోనూ ఎక్స్పీరియన్స్ తోటో మనం నెక్స్ట్ ఏది చేయాలి అనే ఒక విజన్ మనకు కనిపిస్తుంది. అలా కనిపించిన దాంట్లో ఇమీడియట్గా ఏముంది, ఏం చేయాలనుకుంటున్నాం? ఛాలెంజెస్ అండి. ఐ లవ్ ఛాలెంజెస్. ఇప్పుడు ఎఫెక్ట్ సాంగ్ ఏదైతే జరిగిందో వంశీ గారి సినిమాలో, అది కూడా వన్ ఆఫ్ ద ఛాలెంజ్ నాకు. అంటే
గుర్రాలు కూడా టెంపోలో పరిగెత్తాలి, నాయిస్ లేకుండా, ట్రైన్లో వచ్చే స్టూడియోలో వెళ్ళవు. సో ఇవన్నీ కూడా వితౌట్ నాయిస్, టెంపో, శృతి ఇవన్నీ చూసుకుని పాట మొత్తం ఎఫెక్ట్స్ మీద వెళ్తుంది. ఇట్లాగా నాట్ ఓన్లీ దిస్, ఇప్పుడు ఒక సాంగ్లో కూడా, ప్రతి సాంగ్లో కూడా నేను ఒకటి కోరుకుంటా, నేను ప్రోగ్రామింగ్ చేస్తున్నప్పుడైనా. ఇప్పుడు అది ఒక జానర్ స్పెసిఫిక్గా ఇచ్చారు, ఒక క్లాసికల్ కంపోజిషన్ అంటే అదొక ఛాలెంజ్. అవుట్ అండ్ అవుట్ రాక్లో హరికథను పాడమంటే అదొక ఛాలెంజ్. ఇప్పుడు అట్లా ఏది ఇచ్చినా కానీ ఐ విల్ డై ఫర్ అ ఛాలెంజ్. అలా ఛాలెంజింగ్గా నాకు ఎలాంటి ప్రోడక్ట్ వచ్చినా, ఎలాంటి పని వచ్చినా ఐఎమ్ రెడీ ఫర్ ఇట్, ఐఎమ్ రెడీ టు జంప్. సూపర్. ఇంకా కెరియర్లో అది ఎటు తీసుకెళ్తుంది అనేది ఇంకా అదే డిసైడ్ అవుతుంది. సూపర్. కొన్ని ప్లాన్స్ ఉన్నాయి, లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. ఆ తర్వాత మళ్ళీ కలిసినప్పుడు మనకే తెలుస్తుంది. యా, తర్వాత వేరేదేదో కొత్తది చేస్తే మళ్ళీ దాని గురించి మనం మళ్ళీ మాట్లాడు. సూపర్ స్పీకర్. బిఫోర్ వైండ్ అప్, ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ బికాజ్ నేను కలిసిన వాళ్ళల్లో ద మోస్ట్ అంటే నేను కలిసినప్పుడు ప్రొడక్టివ్గా మనం మాట్లాడుకున్నాం, ఆహా కలిసి వచ్చాను ఒక మనిషిని అంటే 90%, 95% ఒక ప్రొడక్టివ్గా ఓకే ఇక్కడ నుండి నేను నెక్స్ట్ ఏం చేయాలి, ఒకదానికి ఇన్స్పైర్ చేస్తూ ఓకే ఇది నేర్చుకోవాలా, అది నేర్చుకోవాలా, ఒక పాజిటివ్ వైబ్స్తో పాటు మనం నేర్చుకోవాలి అనే ఇది కూడా వస్తుంది నాకు ఎప్పుడు నీతో మాట్లాడినా సరే. సో ఇట్స్ దట్ ఎప్పుడు కూడా ఒక ప్రొడక్టివ్గా మ్యూజిక్ గురించి మాట్లాడుతూ, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వరల్డ్ మ్యూజిక్ గురించి మాట్లాడుతూ ఇవన్నీ కూడా ఉంటుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐ నో యూ పర్సనల్లీ. అండ్ దెన్ ఏదున్నా సరే డైరెక్ట్గా నిన్ను అడిగే అంత ధైర్యం ఉంది బేసిక్గా. సో Hi, this is Ritu Verma. నేను మీ లాస్యాని. Hello everybody, this is me Noel. 1 million సబ్స్క్రైబ్స్ రీచ్ అయిన శుభతరుణంలో నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. I Dream 1 million subscribers కి రీచ్ అయిందండి. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media వాళ్ళు 1 million subscribers reach చేసినందుకు all the best and congratulations to you. Congrats, I Dream. Keep up the good work and continue to entertain.